తప్పిపోతూ ఉన్నాం. ప్రార్థనలో తప్పిపోతున్నాం, విశ్వాసములో తప్పిపోతున్నాం, దేవునికి ఇచ్చే వాటిలో తప్పిపోతున్నాం, దేవుని దగ్గర చేసిన ప్రమాణాలు నెరవేర్చుకునే విషయంలో కూడా మనం తప్పిపోతూ ఉన్నాం. ఈ మాట నేను చెప్పడం లేదు కానీ బైబిల్ మాట్లాడుతుంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచన భాగంలో అనేకమైన విషయాల్లో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పిన యెడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొనక, మరి ఇక్కడ చదువుకుంటే చాలా విషయాలు ఉంటాయి. ఇక్కడ అనేక విషయాలలో మనం అందరం కూడా తప్పిపోతున్నాం అనే విషయాన్ని అండర్లైన్ చేసుకుంది. నిజమే కదా ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తులను వచ్చిన మనము ప్రభువా నీ వలె నేను యథార్థంగా జీవిస్తున్నామా? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తున్నామా? మన కుటుంబ సభ్యులనే ప్రేమించలేకపోతున్నాం. మరి మాటకు